ఓకే. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ట్రిగ్గర్స్ నేర్చుకున్నాం. రైట్? సో, ఈరోజు మనం ఆ! వచ్చేసి బ్యాచ్ క్లాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బ్యాచ్ ఎఫెక్ట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అసలు ఓకే. మనము ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌కి ఎందుకెళ్ళాలి? సో, ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌కి మనం స్పెసిఫిక్‌గా ఎందుకెళ్ళాలి? మామూలుగా మనం ట్రిగ్గర్స్‌లోన, డీఎంఎల్ ఆపరేషన్స్‌లో మనం పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో, బ్యాచ్ ఎఫెక్ట్స్‌కి స్పెసిఫిక్‌గా మనం అసలు బ్యాచ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే, ఇది పీస్ ఆఫ్ కోడ్ అనమాట. ఇది కూడా బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది మామూలుగా మనకు అపెక్స్ క్లాస్ లాగే ఉంటుంది. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కోడ్. సో, కాకపోతే ఇది ఏంటంటే మనం ఫ్యూచర్‌లో దీన్ని రన్ చేసుకుంటాం. బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది మనకు షెడ్యూల్డ్‌గాని రన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్యూచర్‌లో షెడ్యూల్ జాబ్ చేసుకొని ఫ్యూచర్‌లోనే రన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏం చేసుకోవచ్చు అట్ ఎ టైమ్ బల్క్ రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అట్ ఎ టైమ్ బల్క్ రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. మనం డీఎంఎల్ ఆపరేషన్స్‌లో మనకి లిమిట్ ఉంటుందనమాట. రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకోవడానికి 150 అట్లా అప్డేట్ చేసుకోవడానికి మనకి లిమిట్స్ ఉంటాయి. సో, వాటిని ఏమంటే గవర్నర్ లిమిట్స్ అంటాం మనం. ఓకేనా? ఓకే. సో, గవర్నర్ హ్మ్. లిమిట్స్ అంటాం. సో, డీఎంఎల్ ఇన్సర్షన్ వచ్చేసి మనకు 150 డీఎంఎల్ ఆపరేషన్స్ మాత్రమే మనం పెర్ఫార్మ్ చేస్తాం. సో, వాటికన్నా మనం ఎక్కువ పెర్ఫార్మ్ చేసుకోవాలి అంటే మనం బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో, బ్యాచ్ ఎఫెక్ట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఏమైనా మన జాబ్స్‌ని రన్ చేసుకోవచ్చు. వన్ సింగిల్ షాట్‌లోన. సో, అట్ ది సేమ్ టైమ్ రికార్డ్స్‌ని బల్క్‌లో అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, వెనెవర్ వి హ్మ్. ఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ లార్జ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్. ఓకే. లార్జ్ నంబర్ ఆఫ్ రికార్డ్స్‌లో మనం రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలి గాని, ఇన్సర్ట్ చేయాలి గాని అనుకుంటే వి కెన్ గో విత్ బ్యాచ్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఓకే. సో, ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది మనకు అప్ టు 50 మిలియన్ రికార్డ్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ బ్యాచెస్ వైస్‌గా. సో, అప్ టు ఆహా! 50 మిలియన్ రికార్డ్స్. అంటే 50 మిలియన్ అంటే మనకి వచ్చేపాటికి 5 క్రోర్స్ అవుతుంది ఈజీగా. ఓకేనా? 5 క్రోర్స్ రికార్డ్స్‌ని ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తుందన్నమాట. సో, మనం దీంట్లో డేటా లోడర్‌లో గాని, డేటా లోడర్ ఐఓ గాని, డేటా ఇంపోర్ట్ విజార్డ్‌లో గాని మనం అప్ టు 5,00,000 50,000 డేటా ఇంపోర్ట్ విజార్డ్ అయితే 50,000 రికార్డ్స్, డేటా లోడర్ అయితే హుహు. 5,00,000 రికార్డ్స్ అని చెప్పుకున్నాం మనం. రైట్? అవును. కానీ ఆహా! హ్మ్, అంటే బ్యాచ్ ఎఫెక్ట్స్‌కి వచ్చేప్పటికి మనం 50 మిలియన్ రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకుంటామనమాట. ఓకేనా? సో, ఓకే. బ్యాచెస్ వైస్‌గా అది డివైడ్ చేసుకుంటుంది. ఒక బ్యాచ్ ఇన్ని రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలి. ఒక బ్యాచ్ ఇన్ని రికార్డ్స్‌ని అప్డేట్ చేయాలని బ్యాచెస్ వైస్‌గా ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది మనకు తీసుకుంటుందనమాట. సో, మాక్సిమం ఒక బ్యాచ్ డిఫాల్ట్ సైజ్ వచ్చేసి 200. ఓకేనా? అంటే ఇది డీఎంఎల్ ఆపరేషన్‌లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ 3 ఇదవుతుంది కదా! యాక్షన్స్. అవును. ఆ ఆహ్, డీఎంఎల్ ఆపరేషన్స్‌ని ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌లో మేము పెర్ఫార్మ్ చేస్తాం. అంటే అప్డేట్, ఇన్సర్ట్, డిలీట్ కూడా చేయొచ్చా? 50 మిలియన్ చేయొచ్చు. చేయొచ్చు. ఆ! చేయొచ్చు. ఓకే. 50 మిలియన్ రికార్డ్స్‌ని మనం చేయొచ్చు. త్రూ బ్యాచ్ హుహు. ఎఫెక్ట్స్ ద్వారా మనం 50 మిలియన్ రికార్డ్స్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకే. సో, ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ అనేది హ్మ్. మనం ఇట్లా చేసుకుంటాం. సో, మెయిన్‌గా మనకు ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌లో వచ్చేసి, ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌లో హ్మ్. మనకు మెయిన్‌గా వచ్చేసి 3 మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో, బ్యాచ్ ఎఫెక్ట్స్‌లో వచ్చేసి మనకు మెయిన్‌గా 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి మనం స్టార్ట్, స్టార్ట్ మెథడ్ అని స్టార్ట్ మెథడ్ ఉంటుంది. ఏముంది? స్టార్ట్ మెథడ్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ ఉంటుంది. సో, ఎగ్జిక్యూట్ దాని తర్వాత ఫినిష్. మెయిన్‌గా మనకు ఈ 3 మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని రన్ చేసుకుంటాం. ఓకేనా? సో, దీనికి సింటాక్స్ వచ్చేసి మనకు వేరేగా ఉంటుంది. బట్ మెయిన్‌గా మనకేమి ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని రన్ చేసుకోవాలంటే మెయిన్‌గా మనకు ఈ 3 మెథడ్స్ ఉండాలి. స్టార్ట్ మెథడ్ ఉండాలి, ఎగ్జిక్యూట్ మెథడ్ ఉండాలి, ఫినిష్ మెథడ్ ఉండాలి. ఓకేనా? సో, ఈ 3 మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని మనం రన్ చేసుకుంటాం. ఈ 3 మెథడ్స్‌ని హ్మ్. యూజ్ చేసుకొని మనం బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని రన్ చేసుకుంటాం. ఓకేనా? సో, దీంట్లో మనకు మెయిన్‌గా సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మామూలుగా మనం ఆహ్, ఏదైనా ఒక క్లాస్ రాసుకునేటప్పుడు మనం పబ్లిక్‌లో రాసుకుంటాం. రైట్? మామూలుగా హ్మ్. మనం క్లాస్ అవును. రాసుకునేటప్పుడు పబ్లిక్‌లో రాసుకుంటాం. సో, ఇక్కడ బ్యాచ్ ఎఫెక్ట్స్‌కి వచ్చేపాటికి మనం ఏం చేస్తామంటే గ్లోబల్‌లో రాసుకుంటాం. ఓకేనా? సో, ఓకే. బ్యాచ్ ఎఫెక్ట్స్ ఓకే. వచ్చేపాటికి మనకేమంటే గ్లోబల్‌లో రాసుకుంటాం. సో, బ్యాచ్ క్లాస్ అంటే క్లాస్ అంటే క్లాస్ నేమ్. తర్వాత మనకు ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్‌ని రాసుకోవాలంటే సమ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, బ్యాచ్ ఇంప్లిమెంట్స్, బ్యాచ్ ఇంప్లిమెంట్స్ తర్వాత డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అని మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. డేటాబేస్ డాట్ బ్యాచబుల్. డేటాబేస్ డాట్
బ్యాచబుల్ అని బ్యాచబుల్ ఇది కీవర్డ్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కామా తర్వాత మనకి ఎస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, తర్వాత మనకు ఎస్ ఆబ్జెక్ట్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఎస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా, సో ఎస్ ఆబ్జెక్ట్స్ తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసుకుంటామంటే మనం ఇక్కడ సింపుల్గా మనకు ఇది బ్యాచ్ ఎఫెక్ట్స్లో మనకు టైప్స్ ఆఫ్ ఉంటాయి, లైక్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి అనమాట. లైక్ క్వరీ లొకేటర్ అని ఒకటి, ఐటరేటర్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి బ్యాచ్ ఎఫెక్ట్స్లో మనకి. 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్వరీ లొకేటర్ అని ఒకటి ఉంటుంది, ఒకటి ఐటరేటర్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా, సో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో గ్లోబల్లో డేటాబేస్ డాట్ సేమ్ ఇది ఉంది కదా, డేటాబేస్ డాట్ బ్యాచబుల్ డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్, డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్, డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ అని మనం తీసుకున్న తర్వాత దీంట్లో మనం సింపుల్గా ఏదైతే తీసుకుంటామో దాన్ని పాస్ చేసుకుంటాం. జస్ట్ ఇక్కడ మనం పారామీటర్ని పాస్ చేసుకుంటాం. నేను ఇక్కడ క్వరీ అని పెట్టుకుంటా, సింపుల్గా క్వరీ అని పెట్టుకుంటా. ఓకేనా, ఓకే ఇది పెట్టుకుంటాం. దీని తర్వాత మనం ఏం పెట్టుకోవాలి, ఎయిదర్ ఇక్కడ క్వరీ లొకేటర్ అయినా పెట్టుకోవచ్చు, ఎయిదర్ మనకి ఇంకోటి ఆప్షన్ ఉందని చెప్పినాం కదా ఐటరేటర్ అని, ఇక్కడ మనకు ఐటరేటర్ అయినా పెట్టుకోవచ్చు, ఐటరేటర్ అయినా పెట్టుకోవచ్చు. మనం ITERA ఇటరబుల్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఓకేనా, ఏదైనా పెట్టుకోవచ్చు, ఐదర్ క్వరీ లొకేటర్ అయినా కావచ్చు, లేకపోతే ఐదర్ ఇటరబుల్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఇటరేటర్ అయినా ఇటరబుల్ అయినా పెట్టుకోవచ్చు మనం. సో ఇక్కడ మనం క్వరీ కాకుండా సింపుల్గా మళ్ళీ ఎస్ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటాం. మనం ఎస్ ఆబ్జెక్ట్స్ని పెట్టేసుకుంటాం. ఎస్ ఆబ్జెక్ట్స్ని పెట్టుకుంటాం. ఓకేనా, ఎస్ ఆబ్జెక్ట్స్ని పెట్టుకున్న తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, మెయిన్గా మనకు స్టార్ట్ టు ఎగ్జిక్యూట్ ఫినిష్ అని 3 మెథడ్స్ పెట్టుకున్నాం, అవునా. సో ఇక్కడ గ్లోబల్లో క్వరీ లొకేటర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏం పెట్టుకుంటాము అంటే ఇక్కడ ఎస్ ఆబ్జెక్ట్స్ని పెట్టుకుంటాం. ఇక్కడ ఏం పెట్టుకుంటాం అంటే మనం స్టార్ట్ పెట్టేసుకొని బ్రాకెట్లో సేమ్ డేటాబేస్ డాట్ సింపుల్గా డేటాబేస్ డాట్ ఇక్కడ మనం ఏ కీవర్డ్ యూజ్ చేసుకుంటామంటే డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్ అని వాడుకుంటాం. ఏం వాడుకుంటాం, బ్యాచబుల్ కంటెక్స్ట్ అని వాడుకుంటాం. బ్యాచబుల్ కంటెక్స్ట్ CONTEXT కంటెక్స్ట్. దీన్ని నువ్వు ఏదైనా ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, BC అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, లేకపోతే BE అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, నీ ఇష్టం అది. జస్ట్ సో బ్యాచబుల్ డాట్ కంటెక్స్ట్ నేను BCగా డిక్లేర్ అంటే బ్యాచబుల్ C మీన్స్ కంటెక్స్ట్, బ్యాచబుల్ డాట్ కంటెక్స్ట్ అని రాసుకుంటాను నేను. సో ఇది దీనికి ఒక ఫ్లవర్ బ్రాకెట్ అండ్ ఒకటి క్లోజ్. ఓకేనా, సో బ్యాచబుల్ డాట్ కంటెక్స్ట్. సో ఇక్కడ మనం ఏమని రాసుకుంటామంటే దీంట్లో, సో ఇక్కడ మనం ఏమన్నా మనకు కావాల్సిన క్వరీస్ ఏమైనా ఉంటాయో ఆ క్వరీస్ని మనం రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ని ఇలా రాసుకుంటాం ఈ బ్లాక్లో. ఓకేనా, సో ఈ క్వరీ స్టార్ట్ మెథడ్ ఇది. ఓకేనా, ఈ స్టార్ట్ మెథడ్లో మనకు కావాల్సిన క్వరీ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం రాసుకుంటాం. ఓకేనా, సో దీని తర్వాత మనం ఏం చేసుకుంటామంటే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ మెథడ్ రాసుకుంటాం. సో దీని తర్వాత మనం ఏం రాసుకుంటాం, ఎగ్జిక్యూట్ మెథడ్ని రాసుకుంటాం. ఇక్కడ దీని తర్వాత మనం ఏం రాసుకుంటాం, ఎగ్జిక్యూట్ మెథడ్ రాసుకుంటాం. సో గ్లోబల్ వైడ్ ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ రాసుకొని సేమ్ ఇందులో ఏవైతే పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా బ్యాచబుల్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అనేది మనం దీంట్లో కూడా పెట్టుకుంటాం. సేమ్ కంటెంట్ని పెట్టేసుకుంటాం. ఓకేనా, డేటాబేస్ డాట్ బ్యాచబుల్. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే స్టార్ట్ మెథడ్లో పెట్టుకుంటామో మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఎగ్జిక్యూట్ మెథడ్లో స్పెసిఫిక్గా మనం ఏ ఆబ్జెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో, ఏ ఆబ్జెక్ట్ పైన అయితే మనం వర్క్ చేస్తామో, సో ఆ ఆబ్జెక్ట్ని మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం పెట్టుకుంటామంటే సో లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ని పెట్టుకుంటాను నేను.
లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని పెట్టుకొని ఇక్కడ స్కోప్ అని కీవర్డ్ పెట్టుకుంటాం. ఓకేనా, స్కోప్ అని ఒక కీవర్డ్ని పెట్టుకుంటాం. సో పెట్టుకొని ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. ఓకేనా, ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. సో ఇక్కడ మనం ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో సో ఇక్కడ కోడ్ని మనం రాసుకుంటాం. ఓకే, ఇక్కడ సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ మెథడ్ అయిపోయింది. సో దీని తర్వాత మనకు ఎగ్జిక్యూట్ మెథడ్ అయిపోయింది కదా, దీని తర్వాత మనకి ఏముంటుందంటే ఫినిష్ మెథడ్ ఉంటుంది. సో గ్లోబల్ వాయిడ్ ఫినిష్, గ్లోబల్ వాయిడ్ ఫినిష్ మెథడ్ పెట్టుకొని సేవ్. ఇక్కడ ఏం పెట్టుకుంటాం మళ్ళీ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్, ఇది మాత్రం కామన్ ఇది. సో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ కామన్ ఇది. సో ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ క్వరీ అనేది ఏం రాసుకోమన్నమాట. సింపుల్గా ఏదైతే పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ యాక్షన్స్ మాత్రం పెట్టుకుంటాం, ఓన్లీ యాక్షన్స్ మాత్రం పెట్టుకుంటాం. లైక్ ఏమన్నా పర్ఫామ్ చేయాలా ఏంటి అనేది ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ కోడ్ రాసుకుంటాం. ఓకేనా, సో ఇది మనకు ఫైనల్గా ఇలా ఉంటుంది అనమాట. సో బ్యాచ్ క్లాస్ రాసుకోవాలంటే మెయిన్గా మనకు సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది అంటే క్లాస్ నేమ్ ఉంటుంది, ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి బ్యాచ్ ఇంప్లిమెంట్స్. ఇక్కడ ఏముంటుంది మనకు బ్యాచ్ ఇంప్లిమెంట్స్. ఇంప్లిమెంట్స్ ఖచ్చితంగా కీవర్డ్ పెట్టుకోవాలి. ఇంప్లిమెంట్స్ ఇక్కడ ఏం పెట్టుకున్నాం అంటే డేటాబేస్ డాట్ బ్యాచబుల్. సో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది బ్యాచ్ క్లాస్ అని అర్థమవుతుంది మనకి. ఓకేనా, సో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అని పెట్టుకుంటే మనకు ఖచ్చితంగా ఇది బ్యాచ్ క్లాస్ అని అర్థమైపోతుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం మెన్షన్ చేయాలనుకుంటున్నాం ఆ ఆబ్జెక్ట్స్ పెట్టుకుంటాం. తర్వాత ఏం చేస్తాం ఇక్కడ క్లాస్ స్టార్ట్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకేనా, స్టార్ట్ మెథడ్ పైన గ్లోబల్ ఉంది కదా అది. సో ఇక్కడ ఏమంటే మనం క్వరీ లొకేటర్ యూజ్ చేస్తాం, ఏదో క్వరీ లొకేటర్ గానీ ఇటరేటర్ గానీ యూజ్ చేసుకుంటాం మనం. సో ఇక్కడ సో దీంట్లో మనకు స్టార్ట్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఎగ్జిక్యూట్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత ఫినిష్ మెథడ్. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాట్ వాస్ ద డిఫాల్ట్ బ్యాచ్ సైజ్ అని అడిగితే 200 చెప్పాలి. ఓకేనా, 200 ఈజ్ ద బై డిఫాల్ట్ బ్యాచ్ సైజ్ అంటే 200. ఓకేనా, సో దీంట్లో బ్యాచ్ క్లాస్లో ఏవే మెథడ్స్ ఉంటాయంటే మనకు మెయిన్గా స్టార్ట్ మెథడ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ మెథడ్ ఉంటుంది, ఫినిష్ మెథడ్ ఉంటుంది. స్టార్ట్ మెథడ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ మెథడ్ ఉంటుంది, ఫినిష్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, సో ఈ బ్యాచ్ అపెక్స్ వచ్చేసి మనకు అప్ టు 5 మిలియన్ రికార్డ్స్ ని అప్డేట్ చేస్తుంది. ఓకేనా, సో 5 మిలియన్ రికార్డ్స్ ని అప్డేట్ చేస్తుంది. సో రియల్ టైంలో సినారియోస్ ఈ బ్యాచ్ అపెక్స్ వల్ల యూజ్ ఏంటబ్బా అంటే మనకు మెయిన్ గా సపోజ్ ఇప్పుడు మనకు ఎయిర్టెల్ కానీ లేకపోతే జియో కానీ ఒక జియో నెట్వర్క్ ఉంటుంది. ఓకేనా, సో జియో నెట్వర్క్ లో సో ఈరోజు డేట్ 17th నాకు, అవునా. సో నేను 1 month ప్లాన్ మాత్రమే యాక్టివేట్ చేసుకుని ఉంటాను. సో నెక్స్ట్ December 17th వరకు నా ప్లాన్ యాక్టివేట్ ఉంటుంది. అట్లా ఒక 1000 కస్టమర్స్ కానీ లేకపోతే 1 crore కస్టమర్స్ కానీ యాక్టివేట్ చేసుకుని ఉంటారు. ఓకేనా, సో ఆ 1 crore కస్టమర్స్ ని నెక్స్ట్ December 17th కి ఆటోమేటిక్ గా వాళ్ళ ప్లాన్ మొత్తం డియాక్టివేట్ అయిపోవాలి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు రీఛార్జ్ చేయించుకోలేదు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ మంత్ కి సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు, ఆటోమేటిక్ గా వాళ్ళ నంబర్స్ అంతే అవుట్ గోయింగ్ కాల్స్ అని డియాక్టివేట్ అయిపోవాలి. ఓకేనా, సో అలాంటి రియల్ టైమ్ సినారియోస్ లో మనం ఈ బ్యాచ్ అపెక్స్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఆటోమేటిక్ గా మనం షెడ్యూల్ ద్వారా ఈ బ్యాచ్ ని రన్ చేసుకొని ఫ్యూచర్ లో సో డేట్ కి ఈ బ్యాచ్ క్లాస్ రన్ అయిపోయి ఆ యూజర్స్ అందరికి ఆ యూజర్స్ యొక్క నంబర్స్ ని డియాక్టివేట్ చేసుకోవాలి, అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని డియాక్టివేట్ చేసుకోవాలని ఒక క్లాస్ లో రాసుకొని మనం పెట్టేసుకుంటాం. ఓకేనా, సో ఇది ఫ్యూచర్ లో నెక్స్ట్ 1 month తర్వాత ఈ బ్యాచ్ క్లాస్ రన్ అయ్యి షెడ్యూల్ క్లాస్ రన్ అయ్యి ఆ 1 crore నంబర్స్ ని డియాక్టివేట్ చేస్తుంది ఆ సేమ్ డేట్. సో ఇట్లా రియల్ టైమ్ సినారియోస్ లో మనం ఈ బ్యాచ్ క్లాస్ ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, రియల్ టైమ్ సినారియోలో ఈ బ్యాచ్ క్లాస్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు మనం క్వరీ లొకేటర్ అంటే ఏమి అది క్వరీ సరే ఫస్ట్ మనం క్వరీ లొకేటర్ చూద్దాం. క్వరీ లొకేటర్ అంటే మనం సోకెల్ క్వరీస్ చూసాం, గుర్తుందా? సోకెల్ క్వరీస్ రిట్రీవ్ చేసుకోవడానికి మామూలుగా మనం ఏదైనా చేసుకోవడానికి వాడుకుంటాం, అవునా. ఆబ్జెక్ట్ లో ఉండేది రాసుకుంటాం. సో ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ మనకు ఈ బ్యాచ్ క్లాస్ లో వచ్చేసి క్వరీ లొకేటర్ అంటే ఏం లేదు. సో మనం అక్కడ ఏం రాసుకుంటాం అంటే మనం స్పెసిఫిక్ గా ఒక క్వరీని ఇన్సర్ట్ చేసుకుంటాం, అక్కడ ఒక క్వరీ రాసుకుంటాం మనం. ఓకేనా, ఒక క్వరీ అనేది మనం రాసుకుంటాం. సరే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు నీట్ గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకు అకౌంట్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ లో నాకు సపోజ్ ఇక్కడ
మనకు కొన్ని రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో రియల్ టైంకి వెళ్ళేపటికి మనకు థౌజండ్స్లో ల్యాక్స్లో రికార్డ్స్ ఉంటాయి అనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఓన్లీ 72 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అవునా? ఈ 72 రికార్డ్స్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. 72 రికార్డ్స్ని అప్డేట్ మనం ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ ట్రిగ్గర్స్ కానీ మనం ఎప్పుడైనా కూడా ఒక రికార్డ్ని ఓపెన్ చేసి మనం యాక్షన్స్ కానీ అప్డేట్ జరిగినప్పుడు కానీ రికార్డ్ సేవ్ చేస్తే ఎడిట్ చేసి సేవ్ చేస్తే మనకు యాక్షన్స్ అనేవి ఫైర్ అయ్యేవి. ఇక్కడ కాంటాక్ట్ క్రియేట్ అయ్యేది, ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయ్యేవి. రైట్? ఎప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీ మనం అప్డేట్ చేసినప్పుడు మాత్రమే. అవునా? ఎప్పుడైనా మనం ఒక ఫంక్షనాలిటీని అప్డేట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇవి క్రియేట్ అయ్యేవి కదా. సో ఇప్పుడు నాకేంటంటే అలా ఫంక్షనాలిటీస్ ఏం జరగకుండా మనం రికార్డ్ని ఓపెన్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేసి అప్డేట్ చేసి ఇన్సర్ట్ చేసి అవన్నీ ఏం చేయకుండా నాకు సింపుల్గా ఒక బ్యాచ్ క్లాస్ని రన్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఈ 72 రికార్డ్స్కి అప్డేట్ అయిపోవాలి. ఓకేనా? 72 రికార్డ్స్ ఇప్పుడు నాకు సంథింగ్ అనిల్ అనే ఒక రికార్డ్ ఉంది. సో ఈ అనిల్ అనే రికార్డుకి సంథింగ్ నేను అప్డేటెడ్ అనేది ఒక లాస్ట్ నేమ్ ఇస్తాను. ఈ నేమ్కి లాస్ట్లో అప్డేటెడ్ అనో లేకపోతే టెస్ట్ అకౌంట్ అనో సంథింగ్ ఏదైనా ఒకటి రావాలని పెట్టేస్తాను. సో ఈ 72 రికార్డ్స్కి నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? 72 రికార్డ్స్కి నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాచ్ ఆఫీస్కి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఇక్కడ 72 ఉన్నాయి కాబట్టి నేను బ్యాచ్ ఆఫీస్కి వెళ్తాను. అదే నీకు 1 crore or 2 crores రికార్డ్స్ ఉన్నాయంటే కూడా నేను బ్యాచ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకేనా? సో దీనికి మనం ఎలా చేస్తాము అంటే సింపుల్గా డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళేసి కెన్ క్లోజ్ దిస్ ఆల్. ఓకే. సో నేను కొత్తగా వెళ్ళి ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? జస్ట్ ఒక క్లాస్ని నేను క్రియేట్ చేసుకుంటా. క్లాస్ నేమ్ వచ్చేసి లైక్ బ్యాచ్ అకౌంట్ అప్డేట్ అని ఇచ్చేస్తాను నేను. ఓకేనా? సింపుల్గా బ్యాచ్ అకౌంట్ అప్డేట్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సరే. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? పబ్లిక్ కాకుండా ఇక్కడ మనం గ్లోబల్ తీసుకోవాలి. సో గ్లోబల్ క్లాస్ బ్యాచ్ అకౌంట్ అప్డేట్ క్లాస్ నేమ్. ఓకేనా? సో క్లాస్ నేమ్. దాని తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలి? మనం సింటాక్స్ ఏం పెట్టుకున్నాం? ఇంప్లిమెంట్స్ పెట్టుకున్నాం. రైట్? ఇంప్లిమెంట్స్. సో ఇంప్లిమెంట్స్ తర్వాత ఏంటి? డేటాబేస్ డాట్ ఏం తీసుకున్నాం? బ్యాచబుల్. అంతేనా? డేటాబేస్ డాట్ చూడు ఇక్కడ డేటాబేస్ అని టైప్ చేయగానే మనకు కీవర్డ్స్ వచ్చేస్తాయి. అవునా? డేటాబేస్ అని టైప్ చేయగానే బ్యాచబుల్. సో డేటాబేస్ డాట్ బ్యాచబుల్ పెట్టుకున్న తర్వాత మనము దేన్ని తీసుకుంటాం? ఎస్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం. రైట్? సో ఇక్కడ ఎస్ ఆబ్జెక్ట్స్. ఎస్ అదే అకౌంటే కదా ఎస్ ఆబ్జెక్ట్ అంటే. ఎస్ ఆబ్జెక్ట్ చెప్తా. ఎస్ ఆబ్జెక్ట్ ఓబీజే ఎస్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ఎస్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఓకే ఎస్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇది మనకు సింటాక్స్ తీసుకున్నాం. రైట్? సింటాక్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాం? మనము సింటాక్స్ తీసుకున్న తర్వాత ఏం రాసుకుందాం అన్నాం? ఇక్కడ ఏంది ఇది? మళ్ళీ గ్లోబల్ క్లాస్ బ్యాచబుల్ డాట్ ఎస్ ఆబ్జెక్ట్ నాట్ ఎస్ ఆబ్జెక్ట్స్. ఓకే, సరే. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? మనకు క్వరీ లొకేటర్ని ఇన్సర్ట్ చేయాలని చెప్పుకున్నాం. రైట్? సో గ్లోబల్ డేటాబేస్ డాట్ ఏం రాసుకుంటాం? క్వరీ లొకేటర్. డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ అని పెట్టుకొని మనం ఇక్కడ స్టార్ట్ మెథడ్ రాసుకుంటాం. స్టార్ట్ డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ స్టార్ట్ ఏం పెట్టుకోవాలి? డేటాబేస్ డాట్ ఏం పెట్టుకోవాలి? డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్ కీవర్డ్ ఇది. డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్. ఓకేనా? సో ఈ బ్యాచబుల్ కంటెక్స్ట్ ని దేంతో డిక్లేర్ చేసుకుంటాం? బీసీఎన్ తో డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా? దీనితో డిక్లేర్ చేసుకొని సో ఇక్కడ మనకు ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ క్లోజ్ బ్రాకెట్స్. ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇంప్లిమెంట్స్ మెథడ్ వైడ్ డేటాబేస్ ఎగ్జిక్యూట్ డాట్ బ్యాచబుల్ డాట్ లిస్ట్ ఏమైంది? బ్యాచ్ గ్లోబల్ వైడ్ తీసుకుంటారు కదా స్టార్టింగ్ ఎగ్జిక్యూట్ కి వైడ్ తీసుకుంటాం. ఓన్లీ ఎగ్జిక్యూట్ కి మాత్రమే వైడ్ తీసుకుంటాం. మస్ట్ ఇంప్లిమెంట్ ద మెథడ్
కరెక్టేనా? ఇంప్లిమెంట్ స్పెల్లింగ్ IMPLEMENTS IMPLEMENTS కరెక్ట్. ఓకే, సరే చూద్దాం. సో ఎర్రర్ ఎందుకు వస్తుందో మళ్ళీ తర్వాత చూద్దాం. ఆల్రెడీ కలర్ చేంజ్ అయింది ఇంప్లిమెంట్స్. ఇంప్లిమెంట్స్ కలర్ చేంజ్ అయింది. ఓకే, కంట్రోల్ సేవ్. మన సేవ్ అవుతుందో ఎర్రర్ ఎందుకు వచ్చిపోతుందో చూద్దాం. నో, మస్ట్ ఇంప్లిమెంట్స్ ద మెథడ్ batch account update implements database.batchable s object close. సో ఇది సింటాక్స్ చెక్ చేయండి. సింటాక్స్ s object correct database.batch query .table start method database.batchable context bc. ఓకే, సరే ఫస్ట్ మనం కోడ్ రాసుకుని తర్వాత సింటాక్స్ ఇవ్వాలంటే ట్రై చేద్దాం. సరే, ఇక్కడ నేను స్ట్రింగ్ కోరీ ఇక్కడ నేను ఏం పెట్టుకుంటానంటే ఇక్కడ నాకు సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్ మనం క్వరీ రాసుకుంటాం. రైట్, సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్ అంటే ఏంటి? మనం అకౌంట్లో నుంచి ఐడి నేమ్ని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటున్నాం. అవునా? ఐడిని తెచ్చుకుంటున్నాం, తర్వాత నేమ్ తెచ్చుకుంటున్నాం, ఫ్రమ్ అకౌంట్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం? అకౌంట్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు వచ్చి రిట్రీవ్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే రిటర్న్. సో ఇక్కడ రిటర్న్లో డేటా సో రిటర్న్లో డేటాబేస్ డాట్ గెట్ కోరీ దాంట్లో మనం రాసుకుంటాం. సో డేటాబేస్ డాట్ గెట్ కోరీ లొకేటర్, జస్ట్ కోరీ లొకేటర్లో ఇందులో మనం ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని మాత్రమే మెన్షన్ చేసి, ఇక్కడ కోరీ తీసుకున్నాం కదా, సింపుల్గా దీన్ని తీసేది సరిపోతుంది. జస్ట్ కోరీ లొకేటర్లో ఏం మార్క్ చేసుకున్నాం మనం? జస్ట్ కోరీని రాసుకున్నాం. ఈ కోరీ ఇక్కడ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ కోరీలో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈ కోరీలో మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ నువ్వు క్యాప్స్ అన్న తీసుకోవచ్చు, లేదంటే స్మాల్ అన్న తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ కోరీ లొకేటర్లో యాడ్ చేసుకుంటాం. సరే, సో ఈ కోరీ లొకేటర్ అనే స్టార్ట్ మెథడ్ ఏం చేస్తాం అంటే మనం జస్ట్ ఒక కోరీని రాసుకుంటాం. స్టార్ట్ మెథడ్లో ఒక కోరీని రాసుకుంటాం, సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్ అని. ఓకేనా? సో ఈ గ్లోబల్ ఈ స్టార్ట్ మెథడ్ అనేది ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. రైట్? సో దీని తర్వాత నేను ఏం రాసుకోవాలి? ఎగ్జిక్యూట్ మెథడ్. దీని తర్వాత ఏం రాసుకోవాలి? మనం ఎగ్జిక్యూట్ మెథడ్ రాసుకోవాలి. మేబీ జీ స్మాల్ క్యాప్స్ అయిన దానికి అట్లా పోయిందేమో, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం రాసుకోవాలి మనం? సారీ, ఎగ్జిక్యూట్ మెథడ్ గ్లోబల్. సో ఇక్కడ వైడ్ పెట్టుకుని మనం ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ పెట్టుకొని, సో ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? డేటాబేస్ డాట్ అగైన్ బ్యాచబుల్ కంటెక్స్ట్ బీసీ కామా ఇక్కడ మనము ఏదైతే ఇప్పుడు మనం తీసుకోవాలి లిస్ట్ ఆఫ్ ఎస్ సబ్జెక్ట్స్ మనం తీసుకుంటాం కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే లిస్ట్ ఆఫ్ ఏది అకౌంట్ తీసుకుంటున్నాం అంటే అకౌంట్, కాంటాక్ట్ తీసుకున్నాం అంటే కాంటాక్ట్, లిస్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ మనము స్కోప్ కీవర్డ్ని యూజ్ చేసుకోవాలి. స్కోప్ అనే కీవర్డ్ని మన సింటాక్స్లో ఉంది కదా, అలా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని ఓకే, సో గ్లోబల్ వైడ్ ఎగ్జిక్యూట్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ కంటెక్స్ట్ బీసీని డిక్లేర్ చేసుకొని పారామీటర్స్ అనమాట ఇవి. సో కామా, సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ అకౌంట్ని యాడ్ చేసుకుంటున్నాం. అకౌంట్ ఆబ్జెక్ట్లో మనం తీసుకున్నాం కదా, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ అకౌంట్ని మనం యాడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఎన్ని రికార్డ్స్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో, సో ఇక్కడ మనం రికార్డ్స్ని ఇటరేట్ చేసి మనం అప్డేట్ చేయాలనుకుంటాం. దానికి ఏం యూజ్ చేసుకుంటాం? ఫర్ లూప్ని వాడుకుంటాం. రైట్? సో ఫర్ లూప్లో మనం ఏం వాడుకుంటాం? సో అకౌంట్ని ఏసీసీ కోలన్ మనము ఇక్కడ బ్యాచబుల్ ఎగ్జిక్యూట్ మెథడ్ ఏమైతే కీవర్డ్ యూజ్ చేసుకుంటాం పారామీటర్స్ని, సింపుల్గా దాన్ని ఇక్కడ కాల్ చేస్తాం. సో ఇక్కడ స్కోప్ అనేది ఏంటి? మనకి పారామీటర్. రైట్?
ఇక్కడ స్టార్టింగ్ మెథడ్ లో ఏదైతే క్వరీ వచ్చిందో అది వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ మెథడ్ లో వస్తుంది. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ మెథడ్ లో మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో ఆ మెథడ్ ని కాల్ చేసుకుంటాం ఇక్కడ. సో ఫర్ లూప్ లో ఏమైతే యూజ్ చేసుకుంటామో అది మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఫర్ లూప్ లో ఏం చేసుకుంటాం, ఏసీసీ డాట్ నేమ్. ఏసీసీ డాట్ నేమ్ అంటే ఏంటి, అకౌంట్ లో ఉన్న నేమ్ ఈక్వల్ టు అకౌంట్ లో ఉన్న నేమ్ ఈక్వల్ ఐడి సింక్ అవ్వాలి కదా, ఆ ఐడి. ఓకే ఓకే, అవును. అకౌంట్ సో అందుకని అంటున్నా. సో ఏసీసీ డాట్ నేమ్, ఏసీసీ డాట్ నేమ్ ప్లస్ నేను ఇంకా నేమ్తో కాకుండా అడిషనల్గా ఏమన్నా కీవర్డ్ యూజ్ చేయాలనుకుంటే నేను అన్ని రికార్డ్స్ కి నేమ్తో పాటు టెస్ట్ అకౌంట్ అనే దాన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను, లాస్ట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఆల్ రికార్డ్స్ కి నేమ్తో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న నేమ్తో పాటు టెస్ట్ అకౌంట్ అనే నేమ్ ని లాస్ట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? యాడ్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత సో ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం అప్డేట్ చేయాలి, మనం డిఎంఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడ నేను సో అప్డేట్ దేన్ని అప్డేట్ చేయాలి, జస్ట్ స్కోప్ ని మాత్రమే అప్డేట్ చేయాలి. సో అప్డేట్ స్కోప్. ఓకేనా? సో అప్డేట్ స్కోప్. సరే, సో ఇక్కడతో మనకు ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడతో మనకు ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫినిష్ మెథడ్ ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం మెథడ్ యాడ్ చేసుకోవాలి, ఫినిష్ మెథడ్ యాడ్ చేసుకోవాలి. సో గ్లోబల్ వాయిడ్ ఫినిష్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఏం రాసుకోవాలి, database డాట్ అగైన్ బ్యాచబుల్ కాంటెక్స్ట్ తర్వాత బీసీ. ఓకేనా? సో బీసీ పెట్టుకొని డైరెక్ట్ గా ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. సో ఇక్కడ మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో సంథింగ్ అదని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. అంటే ఇంకేం ఎగ్జిక్యూట్ చేసే అవసరం లేదు. అంటే ఎగ్జిక్యూట్ మెథడ్ లో సంథింగ్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. సింపుల్ గా మన బ్యాచ్ సింటాక్స్ కావాలి కాబట్టి సింపుల్ గా బ్యాచబుల్ క్లాస్ ఇంప్లిమెంట్స్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ సబ్జెక్ట్ డిక్లేర్ చేసుకుంటాం. దీని తర్వాత స్టార్ట్ మెథడ్ ని రాసుకుంటాం. సో దీని తర్వాత ఎగ్జిక్యూట్ మెథడ్ ని ఇక్కడ రాసుకుంటాం. దీని తర్వాత ఫినిష్ మెథడ్ రాసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఫినిష్ మెథడ్ లో ఏం తీసుకుంటుంది, డేటాబేస్ డాట్ బ్యాచబుల్ అనేది కాంటెక్స్ట్ మనం పారామీటర్స్ తీసుకుంటుంది. ఆ పారామీటర్స్ ఏంటి, ఇక్కడ బ్యాచబుల్ డాట్ బీసీ. సో ఇక్కడ క్వరీ లెక్వటర్లో ఏం చేసుకుంటాం, స్టార్ట్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. రైట్? సో ఇవన్నీ మనకు ఈ క్వరీ అనేది బ్యాచ్ ఎగ్జిక్యూట్ మెథడ్ లోకి వస్తాయి. సో ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫినిష్ మెథడ్ లోకి యాడ్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఫినిష్ మెథడ్ లోకి యాడ్ అవుతాయి. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో కంట్రోల్ ఎస్. ఓకే, సరే అయిపోయింది. సో ఈ క్లాస్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? సింపుల్ గా ఒక చిన్న బ్యాచ్ అపెక్స్ ని పెట్టుకున్నాను. నేను ఏం పెట్టుకున్నానంటే అకౌంట్ ఆబ్జెక్ట్ లో ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ అకౌంట్, నేను ఐడిని ప్లస్ నేమ్ ని తెచ్చుకుంటున్నాను. ఓకేనా? ఐడిని నేమ్ ని తెచ్చుకుంటున్నాను. ఒక క్వరీ రాసుకొని ఐడిని నేమ్ తెచ్చుకుంటున్నాను. సో ఇందులో ఫర్ లూప్ ని పెట్టుకొని ఆ ఫర్ లూప్ లో ఇటరేషన్ చేసుకొని అకౌంట్ నేమ్ కి లాస్ట్ లో టెస్ట్ అకౌంట్ అని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఫినిష్ మెథడ్ లో యూజ్ చేసినాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఇంతకుముందు మనం డిఎంఎల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం, గుర్తుందా? సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఓపెన్ ఎగ్జిక్యూట్ అనోనమస్ విండో. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయాలి, మళ్ళీ సింపుల్ గా ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళం, క్లాస్ నేమ్ డాట్ విత్ మెథడ్ నేమ్. రైట్? సో అట్లా తీసుకునేవాళ్ళం. ఇప్పుడు క్లాస్ నేమ్ ని ఏదో ఒక నేమ్ తో డిక్లేర్ చేయి. సో సో క్లాస్ నేమ్ సో ఆల్రెడీ డిక్లేర్ ఉంది కదా బ్యాచ్ అకౌంట్ అప్డేట్. సో క్లాస్ నేమ్ కదా, బీతో నీతో బి కానీ సి కానీ సంథింగ్ ఏదో ఒకటి అప్డేట్ చేసుకో సంథింగ్. సో ఈక్వల్ టు సో న్యూ క్లాస్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలి, సో డేటాబేస్ డాట్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఎగ్జిక్యూట్ మెథడ్ యూజ్ చేయాలి. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ మెథడ్ ని యూజ్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ బ్యాచ్ క్వరీ లొకేటర్ కదా తీసుకుంటున్నా. అవును. సో ఎగ్జిక్యూట్ బ్యాచ్ ని మనం తీసుకోవాలి. సో ఎగ్జిక్యూట్ బ్యాచ్ లో ఏం తీసుకోవాలి, బిని తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి, ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఓకేనా?
సో మన ఎగ్జిక్యూట్ బ్యాచ్లో ఇక్కడ మనం బ్యాచ్ క్లాస్లో ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనం రాసుకోవాలి. రాసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనకు రికార్డ్స్ అప్డేట్ అయినదో చెక్ చేసుకోవాలి. సో గో టు రికార్డ్స్. చూడు, సో అనిల్ టెస్ట్ అకౌంట్. సో ప్రతి రికార్డుకి లాస్ట్లో మనకు టెస్ట్ అకౌంట్. సో టెస్ట్ అకౌంట్. చూడు, గోపాల్ టెస్ట్ అకౌంట్. 72 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఆ 72 రికార్డ్స్కి లాస్ట్లో టెస్ట్ అకౌంట్ అనేది అప్డేట్ అయిపోయింటుంది. ఏదో రికార్డ్ ఓపెన్ చేసినా కూడా అప్డేట్ టెస్ట్ అకౌంట్. మనం లాస్ట్లో టెస్ట్ అకౌంట్ అని యాడ్ చేసినాం కదా, సో టెస్ట్ అకౌంట్ని యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇట్లా ప్రతి రికార్డుకి టెస్ట్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇంతకుముందు ఓపెన్ చేసిన ట్యాబ్ కదా, దీన్ని రిఫ్రెష్ చేస్తే టెస్ట్ 1B PB అని ఉంది కదా, దాని లాస్ట్లో టెస్ట్ అకౌంట్ అని వచ్చి ఉంటుంది. ఇదిగో PB టెస్ట్ అకౌంట్. ఓకేనా? సో ఇట్లా మనం బ్యాచ్ని రాసుకొని ఆ బ్యాచ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ నాకు టెస్ట్ అకౌంట్ ఉంది కదా, సో టెస్ట్ అకౌంట్ కాకుండా ఇక్కడ నాకు మళ్ళీ గోపాల్ అని పెట్టుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు గోపాల్ అని పెడతాను. సేవ్. సో ఇప్పుడు 72 రికార్డ్స్కి టెస్ట్ అకౌంట్ ఉంది కదా, ఈ టెస్ట్ అకౌంట్ పక్కన మళ్ళీ ఏమొస్తాయి, గోపాల్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ టెస్ట్ అకౌంట్ పక్కన గోపాల్ అప్డేట్ అయిపోతుంది 72 రికార్డ్స్కి. ఎప్పుడు మనం బ్యాచ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. సో ఎగ్జిక్యూట్. ఇప్పుడు నాకేమైనా ఫీల్డ్స్ అప్డేట్ చేయాలంటే అన్ని రికార్డ్స్ మాత్రం అప్డేట్ చేస్తుంది. గోపాల్ మాత్రం అప్డేట్ అయింది. ఫీల్డ్స్ అప్డేట్ చేయలేము దీంతో. ఓన్లీ రికార్డ్స్. బ్యాచ్ అపెక్స్ తీసుకొని ఓన్లీ రికార్డ్స్ మాత్రం అప్డేట్ చేసుకుంటాం. ఓకేనా? అంటే ఇన్సైడ్ రికార్డ్ లో ఒక ఫీల్డ్స్ అప్డేట్ చేస్తే అన్ని రికార్డ్స్ కి అప్డేట్ అవ్వాలంటే ఇన్సైడ్ రికార్డ్స్ లో మనం అప్డేట్ అనేది డిఎంఎల్ ఆపరేషన్స్ ద్వారా చేసుకుంటాం, లేకపోతే ట్రిగ్గర్స్ ద్వారా చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు నీకు బల్క్ లో అప్లోడ్ చేస్తున్న 5 బిలియన్ రికార్డ్స్ ఉంటాయి. ఓకేనా? 5 బిలియన్ రికార్డ్స్ కి నువ్వు అప్డేట్ చేస్తావు. అందులో ఏమైనా ఫీల్డ్స్ ని అప్డేట్ చేసుకోవాలంటే ట్రిగ్గర్స్ ని వాడుకుంటాం మనం. ఓకేనా? అందులో మనం ట్రిగ్గర్స్ ని వాడుకుంటాం. సో ఇట్లా సింపుల్. ఇది యూస్ఫుల్ అంటే ఇది ఊరికే ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ అవుతుంది అంతే, రికార్డ్ చేంజ్ అవుతుంది, రికార్డ్ నేమ్ చేంజ్ అవుతున్నాయి కానీ దీంట్లో ఉండే లోపల ఉండేది ఫీల్డ్స్ జస్ట్ కాదండి, మనం ఇక్కడ రికార్డ్స్ ని అప్డేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి రికార్డ్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకేనా? రికార్డ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నాం, అప్డేట్ స్కోప్ అని పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏవైతే అప్డేట్ చేయాలనుకుంటున్నావు అవి మాత్రం అప్డేట్ అయిపోతాయి. నువ్వు ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ పెట్టుకొని ఇక్కడ నువ్వు ఏమన్నా వాల్యూస్ ని యాడ్ చేసుకుంటే ఇన్సర్ట్ అయిపోతాయి. సో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అయిపోతాయి. అదే అంటున్నా నేను. ఇప్పుడు నాకు ఒక రికార్డ్ లో అన్ని రికార్డ్ లో ఇన్సర్ట్ ఈ వాల్యూస్ ఇన్సర్ట్ కావాలా పర్టికులర్ ఫీల్డ్స్ లో అంటే అవుతుందా అని అడుగుతున్నా. అవుతాయి, చేసుకోవచ్చు. పర్టికులర్ ఫీల్డ్ గానీ అప్డేట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అనే రికార్డ్స్ లో పర్టికులర్ ఫీల్డ్స్ ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు త్రూ బ్యాచ్ అపెక్స్. అంటే ఇక్కడ మనం బ్యాచ్ క్లాస్ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే అప్ టు 5 మిలియన్ రికార్డ్స్ ని 5 crore రికార్డ్స్ ని అప్లోడ్ చేసుకుంటాం, అప్డేట్ చేస్తాం. సో దాంతో పాటు మనకి ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఈ బ్యాచ్ క్లాస్ ని రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్యూచర్ లో మనం బ్యాచ్ క్లాస్ ని రన్ చేసుకోవాలనుకుంటే సెటప్. సో ఇక్కడ మనకు ఇక్కడికి వెళ్ళేసి డెవలప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, డెవలప్ దగ్గర అపెక్స్ క్లాసెస్. సో ఈ అపెక్స్ క్లాసెస్ పెట్టుకొని సో ఇక్కడ మనకు షెడ్యూల్ అపెక్స్ అని ఉంది, ఆప్షన్ ఉంది, రైట్? ఓకేనా? సో ఈ షెడ్యూల్ అపెక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది. సో ఇక్కడ నేను సింపుల్ గా ఓ టెస్ట్ అని పెట్టుకొని జాబ్ నేమ్ టెస్ట్ అని పెట్టుకొని ఇంకోటి ఏంటంటే దానికి ముందు ఏంటంటే ఇక్కడ మనకు మానిటర్ లో ఇక్కడ జాబ్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకు అపెక్స్ జాబ్స్. సో దీన్ని ఓపెన్ చేస్తే మనం ఇందాక బ్యాచ్ ఎగ్జిక్యూట్ చేసాం కదా, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడు, సో బ్యాచ్ కంప్లీటెడ్. సో టోటల్ బ్యాచ్ ఎన్ని బ్యాచ్లు అయితే మనం రన్ చేసినామో అన్ని బ్యాచ్లు మనకు కనిపిస్తాయి. ఇక్కడ 1 బ్యాచ్ రన్ చేసినాం. సో బ్యాచెస్ ప్రాసెస్డ్ అయినాయి. సో ఫెయిల్యూర్ అయినవి 0. ఓకేనా? ఫెయిల్యూర్ అయినవి 0. సో మనం ఏం అపెక్స్ క్లాస్ ఏంటుంది, సో బ్యాచ్ అపెక్స్ క్లాస్ ఇది ఐడి. సో ఈ క్లాస్ ఇక్కడ మనం ఇక్కడ రాసుకుంది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఐడి వస్తుంది. సో బ్యాచ్ అపెక్స్ యొక్క ఐడి అని కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినామే అనుకో. సో ఎగ్జిక్యూట్. సో ఇక్కడ రిఫ్రెష్. ఇక్కడ చూడు బ్యాచ్ అపెక్స్ కంప్లీటెడ్. ఇందాక 2 ఉన్నాయి, ఇప్పుడు 3 వచ్చాయి, రైట్? సో ఇట్లా మనం
అపెక్స్ జాబ్స్ ఏవైతే రన్ అవుతున్నాయో లేదా అని ఇక్కడ మానిటర్లోకి వెళ్ళేసి అపెక్స్ జాబ్స్ని చూసుకోవచ్చు. అదే నీకు షెడ్యూల్ జాబ్స్ కావాలి అనుకుంటే షెడ్యూల్ జాబ్స్కి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా షెడ్యూల్ జాబ్స్ మనకి ఏమైనా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు మనం షెడ్యూల్ జాబ్స్ని రన్ చేసుకున్నప్పుడు మాత్రమే, ఓకేనా, షెడ్యూల్ జాబ్స్ని మనం ఇనిషియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది మనకు అలా కనిపిస్తుంది. సో అపెక్స్ క్లాసెస్, సో ఇక్కడ మనకు షెడ్యూల్డ్ అపెక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా, షెడ్యూల్ అపెక్స్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు స్పెసిఫిక్గా ఏ టైంలో కావాలి, డేలో కావాలా, మంత్లీలో కావాలా, మంత్లీలో కావాలా, ఎప్పుడు కావాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇక్కడ నేను టెస్ట్ అపెక్స్ జాబ్ అని తీసుకుంటా. టెక్స్ట్ అపెక్స్ జాబ్ తీసుకొని ఇక్కడ అపెక్స్ క్లాస్లో ఏ క్లాస్లో అయితే నువ్వు రన్ చేయాలనుకుంటున్నావో, ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ ఇచ్చేసేయాలి, ఓకేనా. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ వచ్చేసి అకౌంట్ అప్డేట్ సర్చ్, ఓకే. సో ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ఏంటంటే మనం షెడ్యూల్ జాబ్స్కి మనకు కీవర్డ్స్ అనేవి వేరే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ పెట్టుకున్నాం కదా, షెడ్యూల్ జాబ్స్కి వచ్చేసి మనకు కీవర్డ్స్ వచ్చేసి మనకు షెడ్యూల్ అని పెట్టుకోవాలి, ఓకేనా. షెడ్యూల్ అని పెట్టుకుంటే మనకు అప్పుడు మనకు షెడ్యూల్ జాబ్స్ అనే ఆప్షన్స్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు డేటాబేస్ ఇంప్లిమెంట్స్ అని ఉంది కదా, ఇంప్లిమెంట్స్ తర్వాత మనం ఏం పెట్టుకోవాలి అంటే ఇక్కడ డేటాబేస్ డాట్ బ్యాచబుల్ తీసేసి సో ఇక్కడ మనము షెడ్యూలబుల్ అని పెట్టుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనము షెడ్యూల్ అని పెట్టుకుంటే అప్పుడు మనకు అది ఆ క్లాస్ అనేది అక్కడ ఈజీగా మనకి కనిపిస్తుంది, ఓకేనా. షెడ్యూలబుల్ పెట్టుకోవాలి, SCHEDULABLE షెడ్యూలబుల్ అని మనం పెట్టుకోవాలి. సో కంట్రోల్ S, పారామీటర్ నాట్ S ఆబ్జెక్ట్, ఓకే. సో ఇది మనకు షెడ్యూలబుల్ అపెక్స్ పెట్టుకున్నప్పుడు దీన్ని తీసేసుకోవాలి, అన్ని దానికి చేంజ్ చేయాలి కదా, మొత్తం అన్ని చేంజ్ చేసుకోవాలి, డేటాబేస్ ఆబ్జెక్ట్ బ్యాచ్ లేబుల్ అదన్నీ చేయాలి మొత్తం. సో ఇప్పుడు మనం గూగుల్లో ఒక వెతికితే బ్యాచ్ అపెక్స్ సంథింగ్ చేస్తే మనకు షెడ్యూల్ అపెక్స్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మనకు అక్కడ క్లాస్ కనిపిస్తుందా లేదా అని చెప్పడానికి జస్ట్ మనం తీసుకుంటాం. షెడ్యూల్ వాయిస్ అపెక్స్ సింపుల్గా ఒక కీవర్డ్స్ యూజ్ చేసుకోవడానికి, ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్గా ఒక క్లాస్ నేమ్ని క్రియేట్ చేస్తా ఒకటి. సో గో టు క్లాస్, న్యూ అపెక్స్ క్లాస్. సో ఇక్కడ టెస్ట్ బ్యాచ్ అని క్లాస్ ఇస్తాను. సో ఇక్కడ సింపుల్గా దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఓకే. సో ఇక్కడ ఇంప్లిమెంట్ షెడ్యూలబుల్ అని ఇచ్చేస్తాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ మెథడ్ పెట్టుకొని సింపుల్గా సేవ్ చేస్తాను, ఓకేనా. సో దీనికి సంబంధించిన మనకి ఏమన్నా ఉంటే ఏమొచ్చింది, ఇన్వాలిడ్ టైప్ బ్యాచ్ క్లాస్, ఓకే. సరే, method does not exist in correct parameter signature. జస్ట్ మనకి క్లాస్ అక్కడ కనిపిస్తుందా లేదని చూద్దాం, ఓకే. సరే, ఇప్పుడు మనం క్లాస్ నేమ్ని ఒక నేమ్ తోటి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళేసి మనం ఫ్యూచర్లో కావాలనుకుంటే రిఫ్రెష్. సో ఇక్కడ టెస్ట్ అపెక్స్, సో ఫ్యూచర్ అని పెట్టేసుకొని ఇక్కడ ఎతికితే మనకు ఇక్కడ క్లాస్ నేమ్ అని వస్తుంది. సో ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఏంటి, మనకు ఇంప్లిమెంట్ షెడ్యూల్స్. సో ఈ షెడ్యూలర్ క్లాస్లో ఏదైతే ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో, ఈ షెడ్యూలర్ క్లాస్లో ఏదైతే మనం రాసుకున్న ఫంక్షనాలిటీ అయితే ఉంటుందో, సో ఆ అపెక్స్ క్లాస్ని మనం స్పెసిఫిక్గా ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవ్రీ వీక్లీ ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే ప్రతి మంత్లీలో
స్పెసిఫిక్ ఒక డే తర్వాత లేకపోతే ఏ డేకి ఎగ్జిక్యూట్ చేయాలా ఏంటి అనేది మనకు లాస్ట్లో ఉంటుంది. ఐ మీన్ మంత్ లాస్ట్ అయితే మంత్ లాస్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం, మంత్ 31st అయితే 31st, 30 అయితే 30. మనకి స్పెసిఫిక్గా ఏ డేట్లో కావాలనుకుంటే ఆ డేట్లో మనం రాసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్, సెకండ్, థర్డ్లో లాస్ట్, ఎవ్రీ లాస్ట్ సండేనా, మంత్ ఫస్ట్ సండేనా, ఫ్రైడేనా, లాస్ట్ ఫ్రైడేనా, సాటర్డేనా అనేది మనం రాసుకుంటాం ఇప్పుడు మంత్లీ అయితే. సో వీక్లీ అయితే మనం స్పెసిఫిక్గా వీక్లీలో డైలీ రన్ చేయాలా. సో డైలీ రన్ చేయాలనుకుంటే మనం స్పెసిఫిక్గా అన్నిట్లో రన్ చేసుకుంటాం సింపుల్గా. ఓకేనా? సో డైలీ రన్ చేసుకోవాలని డైలీ పెట్టుకుంటాం. లేదు అంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఒక దాంట్లోనే మాత్రమే, ఒక 5 days మాత్రమే, ఒక 3 days మాత్రమే పెట్టుకోవాలనుకుంటే 3 days, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే పెట్టుకొని, సో ఏ టైంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సో ఈ టైం నుంచి ఈ టైం వరకు వీక్లీలో, ఎవ్రీ వీక్లీలో ఈ టైం నుంచి ఈ డేట్లో రన్ చేయాలనుకుంటున్నారు. సో ఏ టైంలో రన్ చేయాలనుకుంటున్నారు స్పెసిఫిక్గా డేట్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత టైం ఏ టైంలో రన్ అవ్వాలి, మార్నింగ్ 12 AM రన్ అవ్వాలా, లేకపోతే 11 PM 11 AM రన్ అవ్వాలా. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఇంటర్నెట్ బ్రాండ్లో నువ్వేం చేస్తావు అంటే ఈరోజు నువ్వు ఒక ఇంటర్నెట్ని యాక్టివేట్ చేసుకుంటావు. సో ఈరోజు టైం వచ్చేసి 9 o'clock. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ 9 o'clockకి 9 PMకి నీకు ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోవాలి. అంటే 8:59 PMకి డియాక్టివేట్ అయిపోవాలి నీకు స్పెసిఫిక్ టైం. సో ఆ టైంకి నువ్వు స్పెసిఫిక్గా ఏ టైం కావాలనుకుంటే ఆ టైంని నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. సో 10 PM కావాలంటే 10 PM పెట్టుకొని సేవ్ చేస్తాం. ఇది షెడ్యూలర్ జాబ్స్లో స్పెసిఫిక్గా ఆ క్లాస్ అనేది మనకు అయిపోతుంది అనమాట, యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళేసి మానిటర్లోకి వెళ్తే జాబ్స్, షెడ్యూల్ జాబ్స్, ఇక్కడ చూడు మనకు అపెక్స్ టెస్ట్ అపెక్స్ ఫీచర్ అనేది మనం క్లాస్ పెట్టుకున్నాం, అవునా? సో దీన్ని ఇది ఓపెన్ చేస్తే మనకు ఆ క్లాస్ అనేది ఉంటుంది. చూడు స్పెసిఫిక్గా ఈ 3 daysలో పెట్టుకున్నారు, ఈ టైంకి పెట్టుకున్నారని మనకు అర్థమైపోతుంది. కరెక్ట్గా ఈ టైంకి ఈ డేట్కి మనకు ఆ జాబ్ అనేది మనకు రన్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఆల్ షెడ్యూల్ జాబ్స్లో ఉంది. మనకు అలా కాకుండా మనం ఇందాక ఎగ్జిక్యూట్ చేసిన జాబ్స్లో ఓపెన్ చేసుకుంటే, ఈ జాబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ చూడు ఇక్కడ 3 jobsని మనం ఎగ్జిక్యూట్ చేసాం, ఆల్రెడీ రన్ చేసుకున్నాం. ఇప్పుడు చూడు క్యూలో ఉంది, స్టేటస్ వచ్చేసి క్యూలో ఉంది. షెడ్యూల్ జాబ్స్ ఒకటి మనం రన్ చేసినాం, ఒకటి క్యూలో పెట్టుకున్నాం. అది ఎప్పుడు ఫైర్ అవుతుంది, మనం ఏదైతే డేట్ ఇచ్చేదామో ఆ డేట్కి ఆ బ్యాచ్ అనేది ఫైర్ అవుతుంది. మనకు టైం బేస్డ్ వర్క్ ఫ్లోస్ చదువుకున్నాం, గుర్తుందా? టైం బేస్డ్ వర్క్ ఫ్లోస్ రూల్స్ అని, అది స్పెసిఫిక్గా ఒక టైం బేస్ చేసుకొని మనం చేసుకునే వాళ్ళం, అవునా? సో అలాగే సేమ్ ఇక్కడ ఇది కూడా బ్యాచ్ ఎఫెక్ట్స్ లో నుంచి కూడా స్పెసిఫిక్ గా టైం ని బేస్ చేసుకొని ఈ జాబ్ అనేది రన్ అవుతుంది. రియల్ టైం సినారియోస్ లో దీనికి ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, ఇప్పుడు జియో నెట్వర్క్ చెప్పాను కదా, ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ తీసుకో. సో ఈ డేట్ కి నాకు నెక్స్ట్ మంత్ ఈ డేట్ కి ఇది ఆటోమేటిక్ గా డియాక్టివేట్ అయిపోవాలి. ఇఫ్ ఈజ్ నాట్ రీఛార్జ్ దట్ అకౌంట్ యాక్టివేట్ షుడ్ బి ద డియాక్టివేట్, డైరెక్ట్ గా డియాక్టివేట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఇలాంటి కోడ్ రాసుకొని ఒక బ్యాచ్ ఎఫెక్ట్స్ ని షెడ్యూల్ పెట్టేసుకొని ఫైనల్ గా వదిలేసినాం అంటే అది ఎవ్రీ వీక్ అయితే వీక్ పెట్టుకుంటాం, ఎవ్రీ వీక్ లో అయితే వీక్ లో పెట్టుకుంటాం, మంత్లీ అయితే మంత్లీలో పెట్టుకుంటాం, ఎప్పుడైతే అప్పుడు ఆ డేట్ ని పెట్టుకొని మనం రాసుకుంటాం. ఎలా? ఓకేనా? సో దీనికి మనం బ్యాచ్ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకుంటాం. సో ఫైనల్ గా ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ లో మనకి ఏముంటాయి, 3 మెథడ్స్ ఉంటాయి. ఫైనల్ గా మన బ్యాచ్ ఎఫెక్ట్స్ లో ఏముంటాయి, 3 మెథడ్స్ ఉంటాయి. స్టార్ట్ మెథడ్, ఎగ్జిక్యూట్ మెథడ్, ఫినిష్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ బ్యాచ్ ఎఫెక్ట్స్ ని మనం రన్ చేస్తాం. ఓకేనా? ఈ 3 మెథడ్స్ పెట్టుకొని బ్యాచ్ ఎఫెక్ట్స్ ని మనం రన్ చేస్తాం. క్లియరా? నాది సింటాక్స్ ఓపెన్ చేస్తారా కొంచెం ఇప్పుడు స్టార్టింగ్. ఓకే, సో అపెక్స్ క్లాసెస్, అది నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ ఓకే. ఇక్కడ కింద గ్లోబల్ బ్రాకెట్ డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ అని వేసిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు బ్యాచ్ లో కాంటెక్స్ట్. మళ్ళీ ఎగ్జిక్యూషన్ లో అట్లా ఫార్మాట్ అంటే ఎగ్జిక్యూషన్ లో డైరెక్ట్ గా గ్లోబల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం స్టార్ట్ మెథడ్ లో ఏం చేస్తాం, మెయిన్ గా మనం క్వరీని ఇటరేట్ చేసుకుంటాం, డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ అని పెట్టుకుంటాం. సో ఇక్కడ స్టార్ట్ మెథడ్ లో ఏదైతే మనం కోడ్ ఫంక్షనాలిటీ రాసుకుంటామో అదే ఈ ఎగ్జిక్యూట్ పెట్టుకుంటాం. ఇక్కడ స్పెసిఫిక్ ఇక్కడ మనం ఈ ఎగ్జిక్యూట్ లో ఇటరేట్ చేసుకుంటాం అంతే.
ఈ ఎగ్జిక్యూట్ లో ఎన్ని రికార్డ్స్ అప్డేట్ Okay. ఇక్కడ అప్డేట్ అవ్వాలా, డిలీట్ అవ్వాలా, ఇన్సర్ట్ అవ్వాలనేది ఈ కోడ్ బ్లాక్ లో రాసుకుంటాం. ఇక్కడ ఏం ఇన్సర్ట్ అవ్వాలి, ఏం అప్డేట్ అవ్వాలి, ఏ రికార్డ్స్ అనేది ఇక్కడ కోరి నుంచి తెచ్చుకుంటాం. ఓకేనా? ఓకే. సో అది ఇక్కడ అది ఓపెన్ చేయండి. ఇది క్లాస్ కోడ్ రాసినాం కదా మేము ఇప్పుడు క్లాస్. సో క్లాస్ నేమ్ ఏంటి? సో అకౌంట్ బ్యాచ్ అకౌంట్ అప్డేట్. ఓకే, బ్యాచ్. సో క్లాస్ నేమ్ గ్లోబల్ క్లాస్ ఇంప్లిమెంట్స్ డేటాబేస్ డాట్ బ్యాచబుల్. సో ఎస్ ఆబ్జెక్ట్ అనేది మనం సింటాక్స్ ని ఫాలో అయిపోతుంది. ఇది సింటాక్స్ మామూలుగా. అయిన తర్వాత ఇక్కడ గ్లోబల్ డేటాబేస్ డాట్ ఇది బ్రాకెట్ ఇన్సైడ్ ద బ్రాకెట్ చేయాలి. డేటాబేస్ క్వరీ లొకేటర్ ఇక్కడ స్టార్ట్ మెథడ్ స్టార్ట్ అయింది మనకు, అవునా? కానీ ఆడ నోట్ ప్యాడ్ లో సింటాక్స్ డిఫరెంట్ గా ఉంది కదా. గ్లోబల్ ఇన్సైడ్ ద బ్రాకెట్ డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్. ఈ స్టార్ట్ మెథడ్ నే నేను ఇక్కడ డైరెక్ట్ గా రాసేసుకున్నాను. ఈ స్టార్ట్ మెథడ్ నే డైరెక్ట్ ఇక్కడ ఎస్ ఆబ్జెక్ట్స్ కింద రాసేసుకున్నాను. ఇక్కడ చూడు. సో ఈ డేటాబేస్ డాట్ క్వరీ లొకేటర్ మనకి ఇక్కడ బ్యాచబుల్ కంటెక్స్ట్ అనేది మన సింటాక్స్, అవునా? ఈ స్టార్ట్ మెథడ్ అనేది నువ్వు కింద రాసుకోవాలంటున్నావు, అంతేనా? అట్లయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు మనం. సో సింపుల్ గా నాకు స్టార్ట్ మెథడ్ కావాలి కాబట్టి ఏమంటే అది ఇంకొకటి అది పైన ఉండేది ఎస్ ఆబ్జెక్ట్ అంటే అకౌంట్ కదా. ఇక్కడ ఇక్కడ సో ఎస్ ఆబ్జెక్ట్ అనేది మన సింటాక్స్ లో ఉంటుంది బై డిఫాల్ట్ గా. ఎస్ ఆబ్జెక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం అని. సో ఎక్కడ తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకే ఓకే. అంటే డిఫాల్ట్ అది ఎస్ ఆబ్జెక్ట్ అనేది. ఎస్ ఆబ్జెక్ట్ అనేది డిఫాల్ట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఏదైనా కోడ్ ఇప్పుడు బ్యాచ్ ఫైల్స్ బ్యాచ్ అపెక్స్ రన్ చేయాలంటే ఆ పైన ఉండేది సింటాక్స్ డిఫాల్ట్ అది ఎస్ ఆబ్జెక్ట్ అనేది. ఎస్ ఆబ్జెక్ట్ అనేది డిఫాల్ట్. బ్లైండ్ గా ఆడ మెన్షన్ చేయాల్సిందే ఎస్ ఆబ్జెక్ట్ అని. ఎస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో దాని తర్వాత గ్లోబల్ క్లాస్ గ్లోబల్ ఎగ్జిక్యూట్ మెథడ్ లో మాత్రం లిస్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే మెన్షన్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ని మెన్షన్ చేసుకోవాలి. సో లేదు నువ్వు ఇక్కడే ఆబ్జెక్ట్ మెన్షన్ చేసుకుంటావన్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సింటాక్స్ ఒకసారి ట్రై చేయి. సో ఇక్కడ ఎస్ ఆబ్జెక్ట్ తీసేసి అకౌంట్ కానీ కాంటాక్ట్ ఏదైతే ఆబ్జెక్ట్ ని పెట్టాలనుకుంటా పెట్టి ట్రై చేయి. ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం, లేదా మనకి ఏమైనా ఎర్రర్స్ ఫేస్ చేస్తామని చూద్దాం. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ బ్యాచ్ తీసుకుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాం. తర్వాత ఫర్ లూప్ ని ఇటరేట్ చేసుకుని అప్డేట్ స్కోప్. అంటే స్కోప్ అంటే ఏంటి? ఇక్కడ అకౌంట్. సో అకౌంట్ లో ఏం చేస్తున్నాం? అకౌంట్ ప్లస్ అకౌంట్ డాట్ నేమ్, అంటే అకౌంట్ లో నుంచి నేమ్ తీసుకొస్తున్నాం, ప్లస్ ఇక్కడ మనం గోపాల్ అని యాడ్ చేస్తాం. ఇంతకుముందు టెస్ట్ అకౌంట్ అని యాడ్ చేసుకున్నాం. సో దాని తర్వాత గోపాల్ అనే దాన్ని లాస్ట్ లో యాడ్ చేస్తాం. సో అప్పుడు ఇవన్నీ 72 ఏసీ డాట్ నేమ్ డాట్ యాడ్ ఇన్సైడ్ ద బ్రాకెట్ గ్లోబల్ అని గోపాల్ అని పెట్టొచ్చు కదా. అర్థం కాల ఇక్కడ ఆడ ఏసీ డాట్ నేమ్ డాట్ యాడ్ ఇన్సైడ్ బ్రాకెట్ గ్లోబల్ అని పెట్టుకోవచ్చు, గోపాల్ అని పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? జస్ట్ యాడ్ చేస్తున్నాం అంతే. అకౌంట్ నేమ్ కి అడిషనల్ గా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాం, ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేస్తున్నాం అంతే. ఏం చేయట్లేదు. అక్కడ యాడ్ చేసుకుని అప్డేట్ పర్ఫార్మెన్స్ చేసుకుంటున్నాం, అప్డేట్ చేసుకుని ఎగ్జిక్యూట్ మెథడ్ ని చేసుకుంటున్నాం అంతే, సింపుల్. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ చేసుకున్నాక మనకి ఏమవుతుంది? ఫైనల్ గా ఇక్కడ ఎన్నైతే అకౌంట్స్ ఉంటాయో, ఇక్కడ ఏవైతే అకౌంట్స్ ఉంటాయో, సో అకౌంట్స్ లో మనం చెక్ చేసుకుంటే లాస్ట్ లో అన్నిటికీ గోపాల్ అనేది యాడ్ అయిపోయింది. 78 రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ 72 రికార్డ్స్ అప్డేట్ అయిపోయింది. ఇక్కడ 72 కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే ఆ నంబర్ ఆఫ్ రికార్డ్స్ కి అప్డేట్ అయిపోతుంది. ఓకే. అంటే ఇది క్వరీ అది మెన్షన్ చేస్తున్నారు కదా, అది ఏమంటే ఎగ్జాక్ట్ గా మనం క్వరీలో మెన్షన్ చేసినాము, ఆ క్వరీని బేస్ చేసుకొని వస్తాయి పైన. సో ఇక్కడ మనం ఐడి తెచ్చుకుంటాం, మనం స్ట్రింగ్ క్వరీ అని పెట్టినారు కదా. అవును, స్ట్రింగ్ అనేది మనకు కీవర్డ్. స్ట్రింగ్ క్వరీ సెలెక్ట్ ఐడి కామా నేమ్, అంటే మనం అకౌంట్ నుంచి ఏమైతే తెచ్చుకుంటామో అవి మాత్రం తెచ్చుకొని ఇక్కడ మనం ఏం అప్డేట్ చేస్తున్నాం, అప్డేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అకౌంట్ ఐడి అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు అకౌంట్ ఐడి అని ఉండదు. సో అందుకని అకౌంట్ ఐడిని తర్వాత నేమ్ తెచ్చుకుంటాం, క్రియేట్ చేసుకొని నేమ్ తో అప్డేట్ చేస్తున్నాం, గోపాల్ అని లాస్ట్ తో అప్డేట్ చేస్తున్నాం. ఓకేనా? సో
సో ఇట్లా మనం బ్యాచ్ ఎఫెక్ట్స్ ని రాసుకొని ఓకే బ్యాచ్ ఎఫెక్ట్స్ ని రాసుకొని సింపుల్ ఇప్పుడు గా రిలేట్ వాయిస్ బ్రేక్ అవుతుంది, అప్డేట్ చేయొచ్చా? అర్థం కాల. అకౌంట్ ఇది ఉంది కదా, దాంట్లో చైల్డ్ అబ్జెక్ట్, ఆపర్చునిటీస్, మళ్ళీ కాంటాక్ట్ ఉంది కదా, ఆడుండే రికార్డ్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అప్డేట్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ట్రిగర్స్ లో చైల్డ్ రికార్డ్స్ ని అప్డేట్ చేయాలంటే ఏ ట్రిగర్స్ కి వెళ్తాం? ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ట్రిగర్స్ కి వెళ్తాం, అప్డేట్ ఆఫ్టర్ ట్రిగర్స్ కి వెళ్తాం. అలాగే బ్యాచ్ ఎఫెక్ట్స్ లో కూడా వెళ్ళిపోవచ్చు అంతే. అప్పుడు మనం ఏం చేయాలి, కోరిలో మార్చుకోవాలి. కోరిలో ఏం రాసుకుంటాం? ఇప్పుడు ఈ కోరిలో రాసుకున్న కోరి ఉంది కదా, ఈ కోరిలో ఏం పెట్టుకుంటాం? సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ కండిషన్ పెట్టుకొని ఆ అకౌంట్ కి ఏవైతే రిలేటెడ్ గా ఉంటాయో అవన్నీ తెచ్చుకోవాలి మనం. చైల్డ్ రికార్డ్స్ ఏమైతే ఉంటాయో చైల్డ్ రికార్డ్స్ అన్నిటిని కోరి రాసుకుంటే ఆ కోరిలో కూడా కింద ఉన్న చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చైల్డ్ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి అది అప్డేట్ చేయాలి. వేరే ఎగ్జాంపుల్స్ లేదు, అదే చైల్డ్ అబ్జెక్ట్ రికార్డ్ చేసి ఓకే సరే అప్డేట్ చేసేకి మళ్ళీ చెప్తా, నేను చెక్ చేసి ఫీల్డ్ పర్టికులర్ నేను చూసి నీకు అప్డేట్ చేస్తాను. స్పెసిఫిక్ గా చైల్డ్ ఆబ్జెక్ట్స్ కి అప్డేట్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే ఫీల్డ్స్ కి అప్డేట్ చేసుకోవచ్చా లేదా అనేది నేను చెక్ చేసి నీకు అప్డేట్ చేస్తాను. రిలేటెడ్ చైల్డ్ ఆబ్జెక్ట్ కి రిలేటెడ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఓకేనా. సో ఇది మనకు బ్యాచ్ ఓకేనా. సో రేపు మనం విఎఫ్ పేజెస్ స్టార్ట్ చేస్తాం. విజువల్ ఫోర్స్ పేజెస్ ఉన్నాయి కదా, సో విజువల్ ఫోర్స్ పేజెస్ ని స్టార్ట్ చేస్తాం. సో అది మాక్సిమం ఒక 3 to 4 days పడుతుంది. సో అది అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అవి చెప్పేస్తే అయిపోతుంది. ఓకేనా. సో నీకు రేపు టైమింగ్స్ అప్డేట్ చేస్తాను. మేబీ రేపు మార్నింగ్ ఉండకపోవచ్చు. ఓకేనా, రేపు మార్నింగ్ ఏమి ఉండకపోవచ్చు, రేపు ఈవినింగ్ అట్లా